నువ్వు చెయ్యి ప్రయత్నములన్నీ క్షేమంగా ఉండాలి. దేవుడు ఎదురొస్తే దాన్ని ఎవరు కాదంటారండి? దాన్ని ఎవరు దాటగలుగుతారు? ఆయన మంగపరుస్తూ ఉంటే ఎవరు దాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు? వద్దు అన్న చోటకి వెళ్ళాడు, వద్దు అన్న వారితో స్నేహం చేశాడు, వద్దు అన్న వారితో నడుచుకోవడం జీవించాడు. చివరికి జీవితం ఎలా అయిపోయిందంటే చాలా కష్టంగా మారిపోయింది. క్షేమాన్ని పోగొట్టుకుంటున్నారు చాలామంది. నిజమే, లోకంలో కేవలం ఒకే ఒక మాట, దేవుని మాట చొప్పున చేయక, దేవుని మాట చొప్పున చేయక, మరలా దేవుని మాట చొప్పున చేయక. కానీ ఆ స్త్రీ లేచి ఆ దైవజనుడి మాట చొప్పున చేసి ఎలా ఉంది ఈరోజు? క్షేమం. కానీ ఆయన మాట చాలా నిర్లక్ష్యంగా, చాలా అల్పంగా, చాలా స్వల్పంగా ఆయన మాటను దాటి వెళ్ళిపోతూ ఉన్నాం. మనకు నచ్చినవే చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. అందుకని ఆయన మాట మన దగ్గరికి రావట్లా, ఆయన మనతో మాట్లాడట్లా. ఇది వాస్తవం. దేవుని మాట చొప్పున చేసేవాడు క్షేమములో ఉన్నా ఎలా ఉంటాడు? క్షేమంగా ఉంటాడు. మరి ఈరోజు నీ కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే నువ్వు చేయవలసింది ఏదైనా ఉందేనంటే, అత్త చెప్పిన మాటో, మామగారు చెప్పిన మాటో, వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి అవి కాదండి. వాళ్ళ మాట గౌరవం ఉండి నేను కాదంటలేదు. కానీ నువ్వు చేయాల్సింది ఏదైనా ఉంటే దేవుని మాట చొప్పున చెయ్యి. నా దేవుడు నీ కుటుంబానికి క్షేమం ఇచ్చునుగాక.